Hello, namaste, namaste. Welcome to video. ఇది మార్నింగ్ వ్యూ ఇంకా ఇది ప్రీవియస్ స్ట్రీట్ ఇది లీగల బిగ్గెస్ట్ లేదా పెద్ద రోడ్, మెయిన్ రోడ్. ఇది కనిపించే చర్చ్ తాల్నాస్ చర్చ్. అంటే ఇది ఈ తాల్నాస్ స్ట్రీట్, అది తాల్నాస్ స్ట్రీట్ దగ్గర ఉంది కాబట్టి తాల్నాస్ చర్చ్ అని చెప్పేసి మామ ఉన్నాడు చూడు. మామ టైం చూడు 5 అవుతుంది కానీ సన్ వచ్చేసింది అప్పటికి. ఉంటుంది రెస్టారెంట్ దగ్గర ఆర్డర్ బుక్ చేసుకోవాలా. ఇది రెస్టారెంట్ ఆర్డర్ రెడీ అయింది. బ్యాగ్ తీసుకుంటున్నా. పడ్డది టీకా సైడ్ వెనక పైపే పడింది. మెల్లిగా ఎవరు రాకపోతే ఇట్లా కొట్టద్దు, నేనైతే కొట్టేసాను. వెళ్ళి సిగ్నల్ దగ్గరికి వెళ్ళేసి వేరే రూట్లో తీసుకొని రావాలి. కానీ చేస్తలేదు. చర్చ్ స్టడీగా ఉండే చూద్దాం అనిపిస్తుంది. కానీ చూద్దాం. సరే, మీలాంటి వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే చేస్తే ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత కొంచెం మంచిగా వీడియోస్ పెట్టడానికి ఎంకరేజ్మెంట్ వస్తుంది, చేస్తుంది. నేనేదో ఖాళీగా ఉండే బదులు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దాము దీని గురించి అన్నట్టుగా నేను వీడియోస్ చేస్తాను. అంతేగా చూస్తున్నారు, వ్యూస్ వస్తూ ఉన్నాయి, కానీ సబ్స్క్రైబ్ మాత్రం ఓవర్ చేయట్లేదు. అంతేనే, ఏం చేస్తాడు. అంటే కంటెంట్ మంచిగా ఉంటే చేస్తామండి. కంటెంట్ మంచిగా ఉండాలి అని అంటే ఎంకరేజ్మెంట్ సబ్స్క్రైబ్ చేయడమే కదా. ఈ ట్రోల్స్ ఏందో ఏమో కానీ ఆ ట్రోలింగ్ మేము వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ అన్న పదం పలకడానికే కష్టం అయిపోతుంది. మైరాయిలా ఇది డ్రాప్ వచ్చేసి కిలియాను ఈడ జేఏని జా అనొద్దు, యా అనాలి. ఇక్కడ యాని జేఏ, జే ఉందంటే యా. ఇక్కడ డ్రామ్ వస్తుంది పక్కన. ఇది డ్రాము, పక్కన రోడ్డు, చెట్లు.
కొత్తలా ఫోన్ చేసినప్పుడు అడుగుతారు వాళ్ళు చూపెట్టు అడుగుతూ చేసి మా డాడీకి చూపించదు. మా డాడీ అనేది ఏంద్రా ఇది ఇది అబ్రాడ్ కంట్రీ అని అన్నావు, క్యాపిటల్ సిటీ అన్నావు ఇక, కానీ ఇది చూస్తే మాత్రము పల్లెటూరు లాగా ఉంది. నువ్వు పోయింది అబ్రాడ్ అయినా లేకపోతే సిటీకి పోయినావా లేకపోతే పోయినావా అన్నట్టుగా ఒక డౌట్ క్వశ్చన్ వచ్చింది అన్నమాట. మరి దగ్గర ఉన్న చెట్లన్నీ కొట్టేసి హైట్ బిల్డింగ్ కాంప్లెక్స్ వీళ్ళు అట్లా కాదు. ఇక్కడ అవి ఉన్నాయి కానీ వీళ్ళు నేచర్ని మాత్రం చాలా ఇష్టపడతారు. చాలా రైట్, రాళ్ళ రోడ్ వచ్చింది. షేకింగ్కి స్వాగతం. ఒక విభత్సంకరమైన షేక్ వస్తుంది ఇప్పుడు. అది ఎందుకనంటే ఇదంతా రాళ్ళతో కొడుతుంది భయ్యా. ఏం చేస్తాం, ఇటుకలు ఉంటాయి కదా, రాళ్ళ ఇటుకలు చేస్తారు. దేనికేనంటే ఇక దీంట్లో స్పీడ్ వెళ్ళరాదు, నార్మల్ స్పీడ్ లిమిట్ తోటే వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు స్పీడ్ లిమిట్ బోర్డులు పెట్టామనుకో, మనం వింటామా? ఈయన 20లో కొట్టాల్సిన బండిని 50-60లో కొడతాం. అందుకే వీళ్ళు ఏం చేస్తారు, ఆ స్పీడ్ లిమిట్స్ ఉండాల్సిన రూట్లలో ఇటువంటి రాళ్ళది, ఇది రెక్టాంగులర్ బ్రిక్స్, ఇవి స్టోన్ బ్రిక్స్ ఇవి. ఓకే, ఇంకా కొన్ని స్పీడ్ లిమిట్స్ తక్కువ ఉండే దగ్గర ఉంటాయి. అవైతే మన రాళ్ళే కిందంతా రాళ్ళు పరిచేస్తారు. పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి కదా, మన పెద్ద అంటే ఒక అంటే ఇక మన నార్మల్ బాల్ ఉంటుంది కదా, క్రికెట్ బాల్, దానికంటే కాస్త పెద్దది అనుకో. అటువంటి పరిస్థితి ఉంటాయి కింద. దాంట్లో 10-20 పోవాలి. రోడ్లు ఇలా ఉన్నాయి, బాగాలేవు అనుకుంటున్నారా ఏంది? పర్లేదులే, ఈ రోడ్లు కొంచెం సెట్ అవుతున్నాయి మెల్లిమెల్లిగా. కొంచెం అక్కడెక్కడ మొక్కలు ఉంటాయి కదా, మంచు కదా మన దగ్గర. అంత ఎండలు కొట్టి వర్షాలు పడితేనే రోడ్లు సరిగ్గా ఉంటాయి. మంచు పడతా ఉంటే చేస్తుంటారు రోడ్లు వాటర్. కానీ బాగుంటుంది, చేస్తూ ఉంటారు వర్క్ చాలా స్పీడ్గా వర్క్ అవుతూ ఉంటారు. నాకైతే భలే అనిపిస్తుంది. నేను మీ మాటల్లో బడి చేసి నేను కరెక్ట్గా రోజు చూసుకోలేదు. మనం ఎక్కడైతే పిక్ చేసుకుని స్ట్రైట్కి వచ్చి తాల్నేట్ స్ట్రీట్ నుండి మనం రైట్ తీసుకున్నాము, రైట్ అయినా లేదు లెఫ్ట్ తీసుకున్నాము. అది లెఫ్ట్ తీసుకోకుండా స్ట్రైట్ చేస్తే మన ఫ్యూయల్ సేవ్ అయ్యేది. ఎందుకంటే స్ట్రైట్ వచ్చేస్తే అపోజిట్ డైరెక్షన్లో అపార్ట్మెంట్ ఉంది. ఆ అపార్ట్మెంట్లో ఆడ పార్కింగ్ ఏం చేసుకుని ఎవడు అంటట్లే, ఇట్లా ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఇక్కడ పార్కింగ్ ఇట్లా వేసి ఆడ పెట్టేస్తే అయిపోయేది. ఇదే స్ట్రైట్ రోడ్ మనం వచ్చింది. షేక్ అయ్యి కనిపిస్తలేదేమో కదా మీకు? ఇంకా కొంత పెడదాం, లేకపోతే రెండు టైర్లు కిందికి దించేసి పార్కింగ్ లైట్లు పెట్టేసి చలో నేను పోయి ఆర్డర్ ఇచ్చేసి రావడానికి వెళ్తా. ఆలోపు పాస్ చేస్తా, వచ్చినాక మళ్ళీ మాట్లాడదాం. చలో వచ్చేసా, ఆర్డర్ ఇచ్చేసి వచ్చేసా. సెంటర్ వెళ్తున్నాం. సిటీ సెంటర్లో ఎట్లా ఇప్పటికే కదలి దూరం తిరిగిపోతుంది. ఏం సిటీ సెంటర్లో నడపాలని పిప్పి అవుతుంది కావచ్చు, చూద్దాం. స్టేట్మెంట్ ఏంటి అనుకున్నాను, ఏదో ఇది ఏదో ఉంది కదా, కార్లో మంచి స్మెల్ రావడానికి చేయడానికి. అదే ఇక్కడ పెట్టా. చలో ఇప్పుడు కాస్త బెటర్ ఉంది కదా వ్యూ. షేకింగ్ ఇంకా ఉందా? చలో మళ్ళీ సెంటర్ వెళ్తున్నాం.
ఈ మామ లేడు కదా, మామ వెళ్ళిపోయాడే. అది చెప్పేది మనం గూగుల్ మ్యాప్స్ ఎట్లనో ఇక్కడ కార్స్ కోసం అని చెప్పేసి బేస్ అప్లికేషన్ అప్డేట్ అవుతా ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అప్డేట్ అవుతుంది అని అంటే ఈ నోటిఫికేషన్స్ మనం ఇప్పుడు పోలీసు కనిపిస్తుంది అనుకో, ఏం చేస్తాం, పక్కన చేద్దాం పోలీసు చూసి అడిగి ఫోన్ చేసి చెప్తాం కదా, నేను నాకు పోలీసు నాకు పడుతున్నా అని చెప్తాం. ఈడ అందరినీ ఫ్రెండ్స్ లాగానే అనుకొని ఈ అప్లికేషన్ డిజైన్ చేసినాడు. యాప్లో పోలీసు ఉన్నాడని చెప్పేసి అప్డేట్ చేస్తే అందరికి ఈ రోడ్లు వచ్చే వాళ్ళందరికీ కూడా పోలీస్ రిపోర్టెడ్ హెడ్ అని చెప్పేసి నోటిఫికేషన్ వస్తుంది. వాడు వస్తే ఈ రూట్లో, లేకపోతే రాదు. రిపోర్ట్ చేయొచ్చు, సేమ్ లైన్లో ఉన్నాడా, అపోజిట్ లైన్ ఉన్నాడా, తక్కువ ఉన్నాడా అని చెప్పేసి అప్డేట్ చేయొచ్చు. సో అట్లా అప్డేట్ చేసే యాప్ పేరే బేస్ అప్లికేషన్. ఓన్లీ కార్స్ కోసం అది. స్పీడ్ లిమిట్ ఉంటుంది, స్పీడ్ కెమెరా ఎక్కడ ఉంది, స్పీడ్ పోవాలి. తీరిగ్గా ట్రై చేద్దాం. సబ్స్క్రైబ్స్ కొంచెం పెరిగితే ఈ మన ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ గురించి అండ్ అట్లనే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈడ ఈ ఫేస్ చేసే మేజర్ ఇష్యూస్ అండ్ డ్రైవింగ్ చేసే వాళ్ళది రూల్స్, అసలు లేన్స్ ఏంటి, అసలు రూల్స్ ఏమేమి ఫాలో అవుతారు చేస్తారని చెప్పేసి ఒక వీడియో చేద్దాం, చూద్దాము. ఒకవేళ సబ్స్క్రైబ్స్ పెరిగితే, సారీ ఏం మాట్లాడుతున్నానో నాకేమంటుంది కానీ, ఒకవేళ సబ్స్క్రైబ్ పెరిగితే చేస్తే కనుక, సబ్స్క్రైబర్స్ పెరిగితే చేస్తే ఒక మంచి ఇట్లా ట్రై చేద్దాం. ఏదన్నమాట కొంచెం కొత్తగా ట్రై చేసి కొత్తగా ఏం లేదు, మంచిగా అప్డేట్ ఇద్దామని చెప్పేసి అట్లా అనుకుంటున్నాను. ఎందుకనంటే వీడికి వచ్చిన తర్వాత చేసిన తర్వాత ఇనీషియల్గా నువ్వు డబ్బులు కొంచెం ఎర్న్ చేయాలి ఎక్కువ అని అనుకుంటే చేస్తే ఈ డెలివరీస్ అనేది కొంచెం బెస్ట్ అనుకోవాలి. ఎందుకంటే నువ్వు రాగానే క్లాసెస్, తోటకూర అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఇబ్బంది లేకుండా చేయకుండా వెళ్ళిపోవాలనుకుంటే డెలివరీ జాబ్ ఒకటి చేసుకున్నావు అనుకుంటా, ఆమె ఇంకా నీకు కొంచెం సెటిల్ అవుతావు. సెటిల్ అయిన తర్వాత చేసిన తర్వాత నువ్వు జాబ్ తెచ్చుకోవడానికి ప్లస్ క్లాసెస్ మేనేజ్ చేసుకోవడానికి నీకు ఒక క్లారిటీ వస్తుంది. మీరు ఒకటే కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి ఇక డ్రైవింగ్ వస్తుంది కదా అని చెప్పేసి ఇండియాలో తోలినట్టుగా తోలితే చేస్తే మాత్రం ఇంకేం లేదు. ఇక ఈదో ఫైన్లు కట్టుకుంటూనే ఉంటాం అంతే. అది కూడా చెప్తా, పోలీసు కూడా పట్టుకుంటే చేస్తే ఏం చేయాలా, సిగ్నల్ జంప్కి కానీ ఏం చేస్తారు, ఎట్లా పట్టుకుంటారు, కెమెరా సిగ్నల్ జంప్స్ కానీ నార్మల్గా వాల్ కాల్ టెస్ట్ కానీ అటువంటి అసలు ఏం చేస్తారన్న సంగతి చూద్దాం. అన్నీ ఒక్కొక్కటి వీడియో పెడదాం. రీచ్ వచ్చిన దాన్ని బట్టి, సబ్స్క్రైబ్స్ వచ్చిన దాన్ని బట్టి చేద్దాం ఇక మెల్లిగా. ఎందుకనంటే చేసి చేస్తే ఇన్ఫర్మేషన్ మీ దగ్గర దాకా రాలేదు అని అంటే, దానికి ఉపయోగం లేకపోయి ఉంటే చేస్తే, లేదా ఉపయోగపడకపోతే చేస్తే కనుక వీడియోస్ చేసి లాభం లేదు కదా, అది వేస్ట్ అది అన్నట్టుగా నాకు అట్లా అనిపిస్తుంది. అట్లా నేను వచ్చేటప్పుడు చేసినప్పుడు చాలా వీడియోస్ చూసిన అట్లా ఇట్లా అని చెప్పేసి చేసినప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేది వస్తాయి చేస్తే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చేసిన తర్వాత అది లేవు. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఆ వీడియోస్లో చూపించినంతగా చెప్పినంతగా లేదు అసలు. ఎట్లా అనిపించింది అని అంటే ఎవరిది వాడు ప్రాసెస్ చేయించుకోవడానికి వీడియోస్ పెట్టినట్టుగా అనిపించింది. సో ఇక నాకు అర్థమైంది ఏంటి అని అంటే అట్లా ఇక వీడియో చూడడం ఆపేయాలా అని ఆపేసుకున్నాను. నేను ఇక చూడలేదు. తర్వాత ఏంటి అంటే ఇక వీడికి వచ్చిన తర్వాత నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ చాలు చేయాల్సి వచ్చింది అని అంటే, ఎందుకు సరదా ఇక నా ఫోన్లో స్టోరేజ్ లేదు, ఇక వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేసి చేస్తే ఇక చూడవచ్చు ఎప్పుడన్నా నాకు మెమరీస్ లాగా ఉంటుంది, ఎవరికైనా ఉపయోగపడుతుంది కావచ్చు అని చెప్పేసి
షేర్ చేసుకున్నా స్టార్టింగ్లో వచ్చినప్పటి నుంచి మెల్లిమెల్లిగా చూస్తున్నా ఇట్లా వెళ్తున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. ఈరోజు ఒక ఇంటర్వ్యూ ఉంది, ఇంటర్వ్యూకి ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి మెసేజ్ పెట్టారు. 11 o'clockకి పోవాలి ఇంటర్వ్యూకి. కనిపించేదే సెంటర్, ఈ రైట్ సైడ్ ఇదంతా సెంటర్ అనుకోండి. ఈ రైట్ సైడ్ ఉన్నది ఈ పక్క ఉన్నదంతా కూడా ఓల్డ్ టౌన్. ఈ పక్క ఈ ఆపోజిట్ పక్కన ఉన్నదంతా కొత్త టౌన్. ఇక కొత్త టౌన్ పాత టౌన్ కాదు, ఓల్డ్ టౌన్ అంటారు అంతే. అదే ఇక మన యూఎస్ కెనడాలో డౌన్ టౌన్ అన్నట్టుగా ఎట్లా అంటారో ఇక ఓల్డ్ టౌన్. ర్యామ్ క్రాసింగ్, వెనకాల రీగా క్లాక్ టవర్, సికింద్రాబాద్ దగ్గర క్లాక్ టవర్ ఉన్నట్టు. మనకి ఎట్లయితే తెలుగు రాష్ట్రాలకి అంటే హైదరాబాద్లో సికింద్రాబాద్ ఎట్లయితే సెంటరో ఈడ ఇది అట్లా సెంటరు. మన ఆంధ్రప్రదేశ్కి నాకు అంత ఐడియా లేదు, ఎందుకంటే నేను ట్రావెల్ చేసిన సిటీస్, నేను విజయవాడ ఒకటి ట్రావెల్ చేసిన. నేను ట్రావెల్ చేసినప్పుడు అప్పటికి అమరావతిగా ఇంకా ట్రాన్స్ఫార్మ్ అవ్వలేదు. సో నాకు తెలీదు ఏది అన్న సంగతి అని చెప్పేసి. అదొక్కటి నాకు తెలియదు కాబట్టి నేనేం చెప్పలేకపోతున్నాను. ఇన్ కేస్ తెలిస్తే చేస్తే తెలిసిందని చెప్తాను. నాకు తెలియదు కాబట్టి కంపేర్ చేయలేను. కానీ మీ అందరికీ ఐడియా ఉంటుంది సికింద్రాబాద్ కాబట్టి ఇది ఓరిగో మాల్, క్లాక్ టవర్ కూడా ఇదే అనుకోండి. క్లాక్ టవర్ ఏం లేదు, నేను పేరు పెట్టిన ఓరిగో ఉంటాయి. పక్కన ఉన్నది స్టాక్ మనీ. ఇదంతా మెయిన్ అడ్డాలు. మీరు వచ్చిన తర్వాత చేసిన తర్వాత ఆర్టీయూ అని అనుకుంటే చేస్తే ఇదే టర్మినల్. మీకు ఏ బస్ అయినా సరే ఇక్కడికి వచ్చి చేసి ఇక్కడ నుంచి చేంజ్ అవ్వాల్సి వస్తుంది. ఏదో ఇది టర్మినల్. ఆర్టీయూ, సూరిబా యూనివర్సిటీ, మళ్ళీ ఇంకా ఏంటి టిఎస్ఐ, ఇస్మా యూనివర్సిటీస్, ఇంకా ఆర్ఎస్యు కానీ ఆర్ఏఐ కానీ ఏవైతే యూనివర్సిటీస్ ఉన్నాయో అవన్నిటి గురించి కూడా పెట్టడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. చేద్దాం చేద్దాం అన్ని వీడియోస్ చేద్దాం. సరే మరి ఏమంటారు, ఆర్డర్స్ కూడా ఏం పడట్లేవు. అట్లా మార్నింగ్ కదా, ఇంటి పొద్దున పడుతుంది చూద్దాం. సరే కానీ సరే సెంటర్ కూడా వచ్చినాం చేసినాము. సెంటర్ కూడా చూపిస్తుంది అది ర్యామ్ క్రాసింగ్ అయిపోయింది. బస్సు చూడు భలే ఉంది కదా, బస్సులో ఉంది కిందని సింగిల్ డెక్కర్. ఇప్పుడు ఇక్కడ కనిపించే బిల్డింగ్ ఏదైతే ఉందో అది నార్మల్గా ఇట్లా థియేటర్ టైప్. అంటే ఈ స్టేజ్ లా ఉంటుంది కదా. థియేటర్ అంటే చేస్తే సినిమా థియేటర్ కాదు, అది ఏమంటారు అబ్బా అని మర్చిపోయాను అవన్నీ. దీన్ని నేషనల్ థియేటర్ అని చెప్పేసి అంటారు. ఇది ఓపెరా నేషనల్ థియేటర్ అని చెప్పేసి అంటారు. చేస్తారు ఏదైనా స్టేజ్ షోలు కానీ అటువంటి ఏమైనా జరిగితే చేస్తే ఇందులో చేస్తారంట. నేను ఎప్పుడు పోలేదు, చేసినప్పుడు నాకు అంత తీరిక టైం ఏముంది. మీరు వస్తే చేస్తే వెళ్ళొచ్చే, టైం చేస్తే నేను పోలేదు. నేను వేరే వాటికి నేను అవుట్డోర్ చూసాను. అవుట్డోర్ ఏవైతే ఉంటాయో అటువంటివి ట్రై చేశాను. థియేటర్ దాట ప్రయారిటీ ఓకే. ఇప్పుడు మనము ఏడికి వచ్చినాము అని అంటే ఫ్రీడమ్ మాన్యుమెంట్ దగ్గరకు వచ్చినాము. కనిపిస్తుందో కనిపించదు, ఫ్లోరీగా అని చెప్పేసి కనిపిస్తుంది. ఇది ఫ్రీడమ్ మాన్యుమెంట్ ఉంటుంది.
ఉంటుంది అయితే ఏమని ఉంటుందా. షార్ట్స్లో పెట్టుంటాను. పార్క్ మాత్రం అద్దరిపోద్ది ఇక్కడ. నేనైతే ప్రతిరోజు మార్నింగ్ వీడికి వచ్చి ఇట్లా కూర్చొని కొంచెం కార్లో దిగేసి ఫ్రెష్ ఎయిర్ తీసుకొని వస్తే బాగుంటుంది. రోడ్ స్కూటర్ చెప్తాం మంచిగా అలాగని ఇప్పటికైతే నమ్మకి కొంచెం పడుకుందాం అనుకుంటున్నాను. నా ఇంటర్ఫేస్ చూస్తారా, ఇదేమో మన ఫోను, ఇదేమో మన కారు. మనకి వీలైనప్పుడు ఈ హోల్డర్లో పెట్టుకుంటా, వీలు కానప్పుడు ఆ హోల్డర్లో పెట్టుకుంటా చేస్తా. బ్యాగ్ అప్పుడప్పుడు పక్క సీట్లో ఉంటుంది, ఒక్కోసారి వెనక సీట్లోకి వెళ్ళిపోతుంది. ఇది మన కారుగా. యూరోపియన్ జెండాలు. చాలా మరి ఉంటా మరి. టాటా, సీ యూ, బాయ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటూ చేస్తే మనకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మిగతా వీడియోస్ కూడా పెడుతుంది. ఓకే, ఏదన్నా ఉంటే చేస్తే కామెంట్ చేయండి భయ్యా. ఏదన్నా చేసినా కామెంట్ చేయరు, దానికి రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తా. ఏదైనా ప్రాసెస్ రిలేటెడ్ కానీ, కన్సల్టెన్సీ క్వశ్చన్స్ కానీ, ఇంకేదైనా సజెషన్స్ ఇచ్చే విషయంలో కానీ, మీరు నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా కూడా కామెంట్ చేయండి, చూద్దాము. మ్యాక్సిమం మనం తెలుగులో మాట్లాడుకుంటూ వీడియోలు చేద్దామన్నట్టు అనుకుంటున్నాం. ఇంగ్లీషు ఎందుకు ఇక మనకు అట్లా చూద్దాం, ఇంగ్లీష్లో కూడా పెడదాం అని అనుకుంటే పెడదాం. డిపెండ్స్ మీకు ఎట్లా కావాలి, ఏ రీచ్ అయితే, ఏదైతే మీకు యూస్ఫుల్గా అనిపిస్తుందో అటువంటి వీడియోస్ పెట్టడానికి ప్రయత్నం చేస్తా. అది మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే పెట్టడానికి వీలైతే నాకు. లేకపోతే నేను ఏవేవో వీడియోస్ పెట్టేసి వదిలేస్తే చేస్తే లాభం లేదు. అసలే స్క్రాప్ ఎక్కువ అయిపోయింది. నా స్క్రాప్ కూడా యూట్యూబ్లో పెట్టడం ఎందుక. అంతే కదా. చలో రైట్, మళ్ళా సీ యూ, బాయ్, టాటా.